ఇక ఏపీలో పలు జిల్లాల్లో పిడుగుపాటుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాగల 3 గంటల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. కోనసీమ, సత్యసాయి, నంద్యాల జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడకూడదని సూచించింది విపత్తు నిర్వహణ సంస్థ. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షం కురవడం ప్రారంభమై నూజివీడులో ఓ ఇంటి మీద పిడుగుపడింది. ఇక వర్షం కారణంగా పొగాకు, మొక్కజొన్న రైతుకు నష్టం తప్పలేదు. పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం ప్రారంభమైంది. ఏపీలో పలు జిల్లాల్లో పిడుగుపాటుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల శాఖ అధికారులు వెల్లడించారు. ఇటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాగల 3 గంటల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తోంది. మరొక వైపు కోనసీమ, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటు ప్రజలంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, చెట్ల కింద నిలబడకూడదు అంటూ కూడా విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తోంది. అయితే పలు జిల్లాల్లో వర్షాలు కురవడం ప్రారంభమైంది. ఇటు నూజివీడులో ఓ ఇంటి మీద పిడుగుపడింది. ఇక వర్షం కారణంగా పొగాకు, మొక్కజొన్న రైతుకి తీవ్ర నష్టం తప్పలేదు. పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం ప్రారంభమైపోయింది. సో మొత్తానికి చూసుకుంటే ఇటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో, పిడుగులు కూడా పడే అవకాశం ఉండడంతో ఇటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అంటూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షం కారణంగా ఇటు రైతులు కూడా నష్టపోయే అవకాశాలు లేకపోలేదు అంటూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఒంగోలు, పల్నాడు జిల్లాల్లో కూడా వర్షం అయితే కురుస్తోంది. ఇటు ఏపీలోని మరికొద్ది రోజుల పాటు, మరికొద్ది గంటల్లో అయితే ఇటు పిడుగుపాటుతో కూడిన వర్షాలు పడతాయంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇటు రాష్ట్ర విపత్తుల అధికారులైతే సూచిస్తున్నారు. ఇటు కృష్ణా, ప్రకాశం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, చెట్ల కింద ఎవరు ఉండొద్దు అంటూ కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారు. మరో 3 గంటల్లో ఇటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. ఇటు రాగల 3 గంటల్లో ఇటు పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వారు సూచిస్తున్నారు. ప్రధానంగా కోనసీమ, సత్యసాయి, నంద్యాల జిల్లాలతో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్తున్నారు. ఇటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని, చెట్ల కింద ఎవరు నిలబడకూడదు అంటూ కూడా ఇప్పటికే
నిర్వహణ సంస్థ సూచిస్తూ వస్తోంది. మరో 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలైతే కురవబోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షం కురవడం ప్రారంభమైపోయింది. ఇటు నూజివీడులో కూడా వర్షం పడింది. అయితే ఓ ఇంటి మీద పిడుగు పడింది. ఇక ఈ వర్షం కారణంగా రైతులు అంటే ప్రధానంగా పొగాకు మొక్కజొన్న రైతుకైతే నష్టం తప్పలేదని చెప్పుకోవాలి. పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అయితే ఇప్పటికే వర్షం ప్రారంభమైపోయింది. సో ప్రధానంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా వచ్చే 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయంటూ కూడా ఇప్పటికే అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఇటు పంట పొలాలకి కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా మరో 3 గంటల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అయితే పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒక కోనసీమ, సత్యసాయి, నంద్యాల జిల్లాలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉండబోతుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రజలు ఎవరు కూడా చెట్ల కింద నిలబడకూడదు, బయటికి రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు ప్రధానంగా కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పటికే వర్షాలు కూడా ప్రారంభమైపోయి. సో ఏపీలో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మధ్యాహ్నం నుంచి కూడా వాతావరణ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు, ఏలూరు ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం అయితే కురుస్తున్నటువంటి నేపథ్యం ఒకవైపున ఈదురు గాలులు, అదేవిధంగా ఉరుములు మెరుపులు కూడినటువంటి భారీ వర్షం అయితే కురిసింది. ప్రస్తుతం ఇంకా వర్షం కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా అమరావతిలో ప్రాంతంలో ఈ స్థాయిగా చాలా ప్రాంతాల్లో కూడా పూర్తిగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు కొన్ని చోట్ల పిడుగుపాటికి చాలా మంది చనిపోవడం తెలుస్తుంది. ముఖ్యంగా తుళ్ళూరులో ఒక వ్యక్తి పిడుగుపాటికి మృతి చెందినట్టు తెలుస్తుంది. వాటితో పాటు అటు నూజివీడులో కూడా వడగండ్ల వాన కురిసింది. అంటే అనూహ్యంగా ఒక్కసారిగా వర్షంలో వాతావరణ మార్పులకి ప్రధాన కారణం ఏంటంటే ద్రోణితో పాటు నైరుతి నుండి వస్తున్నటువంటి గాలుల కారణంగానే ఒకసారిగా వాతావరణంలో మార్పులు జరిగాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో 2 రోజుల అంటే మరో 3 రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకి భారీ వర్ష సూచన వాతావరణ శాఖ అధికారులు నిన్నే చెప్పారు. ఇంకొక 2-3 రోజుల పాటు అంటే ఈ ముఖ్యంగా అటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ, అదేవిధంగా కోస్తాలోని కొన్ని జిల్లాలకి భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. వాస్తవంగా మధ్యాహ్నం వరకు కూడా ఇటు అమరావతి కానీ, కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో ఎండ వచ్చింది. తర్వాత 2:30-3 గంటల ప్రాంతం నుండి ఒక్కసారిగా బలమైన ఈదురుగాలు రావడం, తర్వాత ఒక్కసారిగా మొత్తం మేఘావృతమైన నేపథ్యంలో భారీ వర్షం అయితే కురిసింది. ప్రస్తుతం ఇంకా వర్షం కొనసాగుతుంది. విజయవాడలో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షం తగ్గుముఖపడినప్పటికీ ఇటు గుంటూరు, తెనాలి, అదేవిధంగా ఈ తుళ్ళూరు, అమరావతి ప్రాంతంలో మాత్రం ఇంకా వర్షం అయితే కంటిన్యూగా కురుస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇటు అమరావతిలోని పనులన్నీ కూడా ప్రస్తుతానికి నిలిచిపోయాయి. చాలా రోడ్ల మీద నీరంతా కూడా నిలిచినటువంటి పరిస్థితి. మరోవైపు చాలా ప్రాంతాల్లో ఇంకా మొక్కజొన్న, జొన్న, అదేవిధంగా మినుము ఈ పంటలు ఇంకా పొలం మీద ఉన్నాయి. పూర్తి స్థాయిలో చేతికి రాని నేపథ్యంలో ఆ పంటల కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం కనబడుతుంది. రబీకి సంబంధించినటువంటి చాలా చోట్ల కోతలు ఇంకా ముగిపోవడంతో పూర్తిగా పంట నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉందని చెప్తున్నారు. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పిడుగుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా చెట్ల వద్ద నిలబడవద్దని చెప్తున్నారు. వర్షం కురిసినప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అటు ఆర్టీజీఎస్ నుండి, అదేవిధంగా అమరావతిలో ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేస్తుంది. ప్రజల్ని సురక్షిత ప్రాంతాల్లో తరలి వెళ్లాలని చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ప్రస్తుతం విజయవాడ కానీ, అటు నూజివీడి, నందిగామ, ఇటు అమరావతి ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షం కారణంగా చాలా చోట్ల రోడ్లు జలమయమైనటువంటి పరిస్థితి, లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి సమ్మర్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఒకసారిగా వాతావరణ మార్పులు వల్ల కొంత ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటర్ విషయంలో కానీ ఆ విషయంలో కానీ కొంత జాగ్రత్తలు కూడా తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కంటిన్యూస్ గా 3 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశాన్ని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు కూడా కొంత సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉన్నారు. అయితే రాజేష్, అంటే ఇప్పటికే చూసుకుంటే మరో 3 గంటల్లో కొన్ని జిల్లాలకైతే ఇప్పటికే అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఇటు రైతులు అలాగే ప్రజలు ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి ప్రెసెంట్ ఏ జిల్లాలో ఎక్కువగా ఎఫెక్ట్ ఉందనుకోవచ్చు ఈ వర్షాలకు సంబంధించి?
అంటే ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఏలూరు, ఈ పల్నాడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని మధ్యాహ్నమే వాళ్ళు అప్డేట్ ఇచ్చినటువంటి నేపథ్యం. దానిలో భాగంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఇంకా కంటిన్యూగా కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. రేపు ఎల్లుండి కూడా ఈ 4 జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటు రాయలసీమలోని కొన్ని జిల్లాలకి భారీ వర్ష సూచన కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ అయితే అందిస్తున్నామంటూ వాతావరణ శాఖ అధికారులు కూడా చెబుతూ ఉన్నారు. ఈ రేపు ఎల్లుండి కూడా పూర్తి స్థాయిలో ఇంతకుముందు చెప్పినటువంటి ఈ 4 జిల్లాలు, అటు ఉత్తరాంధ్ర రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.